ఇందిరాగాంధీ ఒక రోల్ మోడల్ అన్నారు సీఎం రేవంత్. ఇందిరమ్మ స్ఫూర్తితోనే ప్రజాపాలన చేస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి సీఎం రేవంత్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు సీఎం. మొదటి దశలో నేటి నుండి డిసెంబర్ 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరలను పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం ఒకప్పుడు చీరలు పంచితే వాటిని పొలాల్లో కట్టేవారు. కానీ మా ప్రభుత్వం మహిళల ఆత్మగౌరవం నిలిచేలా సారెపెట్టాలని నిర్ణయించాం. గ్రామీణ ప్రాంతం మహిళలకు ముందుగా చీరల పంపిణీ చేస్తున్నామని, ఇంటింటికి చీరల పంపిణీ చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని మండల కేంద్రాల్లో చీరల పంపిణీ చేయాలని, ఇందిరమ్మ చీరల పంపిణీ కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక ఆఫీసర్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2 దశల్లో మార్చి 1 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 వరకు పట్టణ ప్రాంతాల్లో పంపిణీ చేయనున్నారు. ఈ విడతలో మొత్తం 35 లక్షల చీరలను పట్టణ ప్రాంతాల్లో పంపిణీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. బలహీన వర్గాలకు ఇందిరమ్మ పాలన సువర్ణ అధ్యాయమని, భారతదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ ఎనలేని సేవలు అందించారని, ఇందిరమ్మ స్ఫూర్తితోనే ప్రజాపాలన చేస్తున్నామన్నారు రేవంత్. నెహ్రూ ఆకస్మిక మరణంతో ఏర్పడిన రాజకీయ శూన్యత సమయంలో కాంగ్రెస్ నేతల అభ్యర్థనపై ఇందిరాగాంధీ బాధ్యతలు చేపట్టి దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించిందని పేర్కొన్నారు. పాకిస్తాన్ను విడగొట్టి బంగ్లాదేశ్ను ఏర్పాటు చేశారని, ప్రపంచ దేశాల బెదిరింపులకు ఇందిరమ్మ భయపడలేదని సీఎం రేవంత్ తెలిపారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజాపాలన చేస్తున్నామని, మహిళలకు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం ఇస్తున్నామని సీఎం చెప్పారు. సౌర విద్యుత్ ప్లాంట్లు పూర్తిగా మహిళలకు కేటాయించడం, ఇందిరమ్మ ఇండ్లలో మహిళలకు ప్రాధాన్యం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మాత్రమే కాకుండా మహిళలను ఆర్టీసీ బస్సుల యాజమానులుగా ఎదిగే అవకాశాలు కల్పించడం వంటి కార్యక్రమాలు తమ ప్రభుత్వం ప్రత్యేకత అని చెప్పారు. సీతక్క, సురేఖ వంటి నేతలు మంత్రులుగా ఎదగడం కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ఆశీస్సుల వల్లనే సాధ్యమైందని పేర్కొన్నారు. 1000 ఆర్టీసీ బస్సులకు మహిళలను ఓనర్లు చేశామని గుర్తు చేశారు. ఇందిరాగాంధీ పాలనలో దేశానికి దిక్సూచి అని సీఎం రేవంత్ కొనియాడారు. వైఎస్ఆర్ హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టించారని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ మోసం చేసిందని సీఎం విమర్శించారు. రాష్ట్రంలో 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నామని, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మహిళలను భాగస్వామ్యులుగా చేస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. 65 లక్షల చీరలను గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పంపిణీ చేస్తామని, డిసెంబర్ 9 వరకు ఇంటింటికి చీరల పంపిణీ కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరలు పంపిణీ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. మార్చి 1 నుంచి 8 వరకు 2 విడతల్లో చీరల పంపిణీ ఉంటుందని, 2వ విడతలో 35 లక్షల చీరలను పట్టణాల్లో పంపిణీ ఇస్తామని సీఎం రేవంత్ తెలిపారు. అర్హులైన ప్రతి మహిళకు చీర చేరేలా చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్పారు.